హాయ్ గైస్, ఈరోజు మనం ఒక మంచి విషయం మాట్లాడుకుందామే. పూర్వం డబ్బు ఉండేది కాదండి. అయితే వీళ్ళ దగ్గర సరుకులు వాళ్ళు, వాళ్ళ దగ్గర సరుకులు వీళ్ళు మార్చుకునేవారు. అంటే వీళ్ళ దగ్గర బియ్యం ఉన్నాయంకండి, తౌడు బియ్యం వీళ్ళు ఇస్తే వాళ్ళు తౌడు ఉప్పు ఇచ్చేవారు అనమాట. అప్పుడు వాళ్ళు అన్నంలో గంజిలో ఉప్పు వేసుకుని, లేకపోతే పెరుగులోనో ఉప్పు వేసుకుని తినేవారు. వీళ్ళు అన్నం వండుకుని తినేవారు. దాంతోపాటు ఉల్లిపాయో పచ్చిమిరకాయో నంచుకునేవారు. ఇప్పుడు డబ్బు విలువ తెలిసింది, తెలివితేటలు పెరిగినాయి. ఇప్పుడు ఏమంటారు, ఉప్పు తక్కువ రేటు, బియ్యం ఎక్కువ రేటు, ఉప్పు 2 తవలు ఇయ్యి బియ్యం 1 తవుడిస్తాను అంటారు. తెలివితేటలు పెరిగిపోయి సహాయం చేసుకునేది లేదు. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ పచ్చళ్ళు ఎవరైనా నంచుకుంటున్నారండి? లేదు. పెళ్ళాన్ని భర్తని భార్య నంచుకుంటున్నారు. ఎలా అంటారా? అది చెయ్యి, ఇది చెయ్యి, ఇల్లు శుభ్రం చెయ్యి, బట్టలు ఉతుకు, పిల్లల్ని బాగా చూసుకో, నాకు అది వండి పెట్టు, ఇది వండి పెట్టు అని భర్తకు సంబంధించిన కోరికలతో భర్త భార్యని నంచుకు తింటున్నాడు. అలాగే భార్య భర్త ఆదాయం ఎంతో తెలుసుకోకుండా నాకు అది కావాలి, ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరుతూ భర్తని నంచుకు తింటుంది. వాడేం చేస్తున్నాడు? ఎక్కడ దిక్కున అప్పు చేసి తెచ్చి భార్య మీద ఉన్న ప్రేమ కొద్దీ తెచ్చిపెట్టేస్తున్నాడు. తర్వాత అప్పులతో సతమతమవుతున్నాడు. తర్వాత అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ఓకేనా? ఈనాడే బాబుని పుట్టినరోజు, తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా, తన వారిని సుఖపెడితే మంచిదిరా నాన్న. భర్త భార్య బిడ్డల కోసం కష్టపడతాడు, వాళ్ళని సుఖపెట్టాలనుకుంటాడు. వాళ్ళు సుఖపడటం తప్పు కాదు. అలాగే భార్య భర్తని బిడ్డల్ని బాగా చూసుకోవాలనుకుంటుంది. అలా చూసుకోవడం, అలా వాళ్ళని సుఖపెట్టడం అది తప్పు కాదు. ఎవరికి వాళ్ళు సుఖపడటం తప్పు కాదండి. కానీ మన కన్న వాళ్ళని మనం కూడా చూసుకోవాలండి. మన కన్న వాళ్ళని మనం ఎప్పుడైతే చూసుకున్నామో వాళ్ళ మనసు సంతోషపడి ఆనందంతో మనల్ని దీవిస్తారండి. అంతేకాదండి, సంఘంలో కూడా మన పెద్దవాళ్ళని మనం చూస్తే మనకు ఒక గౌరవం, మర్యాద, పేరు, ప్రఖ్యాతి, ప్రతిష్ట అన్నీ కలుగుతాయండి. ప్రతి ఒక్కళ్ళు మనల్ని గౌరవిస్తారండి. ఓకేనా? మీకు తప్పు కాదు అనిపిస్తే ఇది ఆచరించండి. పర్వాలేదు అనిపిస్తే, నేను ఇలా చెప్పడం మీకు నచ్చకపోతే ఇంక నేనేం చేయలేను. సరే, మీకేమనిపించిందో నాకు కామెంట్లు పెట్టండి. ఓకేనా? బాయ్.